హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సఫర్ సాదక్. ఇది అలా అమీన్ హోటల్. ఇక్కడ చాలా బాగుంది. ఈ సర్వరామ వెళ్ళేటప్పుడు ఇక్కడ రన్ చేశాం. అక్కడ చపాతీ చేసేవాడిని వాడిని అడిగాను. యాక్చువల్లీ పేరు కన్నడలో మాత్రమే ఉంది. అందుకని చెప్పేసి వాడిని అడిగిన. వాళ్ళు అడిగితే నాకు తెలియదండి అని అన్నారు. అదేంటి నువ్వు తెలుగుతోనే పని చేస్తున్నా అంటే, లేదు నేను నిన్ననే జాయిన్ అయినా అని అంటే వాళ్ళ ఓనర్ వచ్చి చెప్పారన్నమాట పేరు. ఫుడ్ అయితే బాగుంది. సరిగడామ వచ్చేసాను. గో అండ్ హౌ థింగ్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేదు, నాకు టైం సరిపోలేదు, అందుకని వెళ్ళలేదు. ఇక్కడ కర్ణాటకలో ఈ టికెట్స్ క్యాబింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఉన్నప్పుడు నా నిసర్గధామలో 20 రూపీస్ అంట ఎంట్రన్స్ ఫీ ఆర్ పార్కింగ్ ఫీ. అయితే ఆయన 20 రూపీస్ తీసుకొని వెళ్ళిపోవాలి అన్నాడు. టికెట్ ఇవ్వండి అంటే పర్లేదు ఏం కాదు వెళ్ళండి అన్నాడు. లేదు మళ్ళీ వచ్చినప్పుడు ఎవరిని అడుగుతారు ఇవ్వండి అని అంటే అప్పుడు ఇచ్చారనమాట. యాక్చువల్లీ బస్సెస్లో చేస్తారు ఇలా, టికెట్ ఇవ్వకుండా ఏం కాదు అంటే ఆ డబ్బులు వాళ్ళే తీసేసుకుంటారు. సో కర్ణాటకలో తిరిగేటప్పుడు టికెట్ తీసుకోవడం మీరు తీసుకోండి. ఇక్కడ టికెట్ తీసుకొని అలా లోపలికి వెళ్ళిపోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. కేబుల్ బ్రిడ్జ్ కావేరీ పని మీద ఉంది. ఇది ఎంట్రన్స్లోనే ఉందన్నమాట. ఎంట్రన్స్ లోపల రాగానే మనకి బ్రిడ్జ్ ఉంది. కింద పెడలింగ్ బోట్ ఉన్నట్టుంది. యా ఉంది. ఓకే, అక్కడ పాతది ఇంతకుముందు వాడేదేమో, అది మొత్తం విరిగిపోయింది. దాని వెళ్తే ఇంకా చాలా బాగుండేది. బట్ ఇదే ఊగుతుంది, ఇదే భయం అవుతుంది. ఇంకా దాని మీద వెళ్తే ఇంకా అసలు వేరే లెవెల్. ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ బ్యాగ్ అట్లా ఏం లేదు. సో ప్లాన్ ఇట్ బిఫోర్. లగేజ్ వేసుకొని అయితే రాకండి, నేను వచ్చినట్టు. సో ఇలాంటిదే ఉన్నాం మనం గోల్డెన్ టెంపుల్ దగ్గర. ఇక్కడైతే కెమెరా రెస్ట్రిక్షన్ ఏం లేదు, జస్ట్ పార్క్ అనుకోండి. ఇంకా ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి. అవి అవుటర్స్ స్టే చేయడానికో లేకపోతే ఇవి ఈ అఫీషియల్స్ కోసమో తెలియదు, కానీ బాగున్నాయి. మొత్తం వుడ్తోనే కట్టారు. ఇక్కడ సౌండ్ మొత్తం పురుగులది సౌండ్ వస్తుంది. ద మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్. అంటే ఒక చీకట్లో అడవిలో తిరుగుతే ఎలాంటి ఫీలింగ్ ఉందో అలాంటి ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ట్రైబల్ స్టాచ్యూస్ ఉన్నాయి. బాణం వేస్తున్నట్టు కుక్కలు. ఇక్కడ ఇంకేదో ఉంది, అది నేను డిస్క్రైబ్ చేయాలనుకోవట్లేదు. అక్కడ ముసలావిడ పిల్లలు ఉన్నట్టు, కుండలు చేస్తున్నట్టు, చాలా న్యాచురల్గా చేశారు బొమ్మలు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనుషులే ఉన్నారేమో అన్నట్టు అనిపించింది. బట్ ఐడల్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. దే మేడ్ యానిమల్స్. ఈ డాగ్ బాగుంది.
ఇక్కడ నుంచి జాగ్రత్త, ఇంకేం లేదు, కింద కింద డైరెక్ట్ పడతాం. కేర్ఫుల్గా దిగాలి. ఓ యాక్చువల్లీ రివర్స్లో దిగితే చాలా బెటర్ ఉండేది, కానీ నేను దిగిపోయా. ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి కింద. సో ఇట్ గివ్స్ అంద కైండ్ ఆఫ్ వ్యూ. అటు ఉన్నదానికన్నా ఇటు చాలా బాగుంది. వర్షం పడ్డట్టు ఉంది ఇందాక, ఆర్ నిన్న మొన్న బాగా వర్షం పడింది. సో అప్పటి వాటర్ ఇంకా లేదేమో ఇంకా, బట్ బాగుంది ఈ వ్యూ. మొత్తం బుడద బుడుతుంది. వీలైన ఇంతగానో దగ్గరికి నేను వెళ్ళాను. ఇలా కొన్ని చోట్ల సీటింగ్ ఏరియాస్ ఉన్నాయి, అన్నీ ఒక్కొక్క సపరేట్ డిజైన్, ఒకదానికి ఎటువంటి సిమిలారిటీ లేకుండా చాలా బాగా చేశారు. ఇది కోలాట గౌడ కమ్యూనిటీ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట. న్యాచురల్గా ఉన్నాయి బొమ్మలు. మిత్ర ఓకే, ఇక్కడ ప్యారెట్స్తో ఫోటోలు దిగొచ్చు. ఒకసారి వెళ్దాం. ఎంత 30 or 50 ఎంతో ఉంటుంది. నాకు హాస్టలర్లో ఒక అమ్మాయి చెప్పింది. సో ఒకసారి వెళ్ళి దిగుదాం. బ్లూ గోల్డ్ మకావ్. ఓకే, 3 రూపీస్ 30 రూపీస్ అంట. అబవ్ 5 years వాళ్ళకి టికెట్ కంపల్సరీ అని ఉంది. అంటే బిలో 5 years వాళ్ళకి ఫ్రీ ఏమో మరి. ఈ బొమ్మల్లాగా అనిపించాయి నాకైతే, బట్ బొమ్మలు కాదు, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇదేందో ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. ఓకే, ఇక్కడ బర్డ్స్ ఫుడ్ అండ్ మెడిసిన్ డీటెయిల్స్. ఏమరంటే ఫుడ్ తినిపించచ్చేమో తెలియదు, చూద్దాం ఒకసారి. भाई इसका नाम क्या है? सॉरी, इग्वाना. कौन से स्पीसीज में आता है? लिजर्ड कैटेगरी. ओके. ఏంటి వీడు ఏం చేస్తుండని చూస్తుంది. ఇందాక మెకావ్ టచ్ చేస్తుంటే కరవడానికి చూస్తుండే. అది చాలా సాఫ్ట్ ఉంది దాని ఫెదర్. చూడండి, ఇక్కడ ఆస్ట్రిచ్ ఉంది. ఇవి కూడా బర్డ్సే కదా. ఇదండి, ఇది పొడిచినా పొడుస్తుంది. ఇది కెమెరాని మింగేసినట్టుంది. రెస్ట్ తీసుకుంటుందో ఆర్ దానికి ఓపిక లేదో నించడానికి. അതൊന്നും ആക്കൊന്നില്ല.
ആക്കുന്നില്ല, നമ്മളുണ്ട് ഇവിടെ കൂടെ, അതൊന്നും ആക്കുന്നില്ല. ఇదేంటో కలర్ఫుల్గా ఉంది. అసలు దీన్ని స్కిన్ చాలా బాగుంది. కస్టమర్ డిజైన్ చేసినట్టు ఇందాక చూసినది గోల్డెన్ పీస్ అంట, కాస్ట్యూమ్ డిజైనర్ డిజైన్ చేసినట్టు ఉంది. అది చాలా డిజైన్లుగా ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫోటోలు ఎట్లయితే ఉందో అట్లనే ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఇదిగోండి, ఓకే. ఇది ఫ్రీ ఫీడింగ్ ఏరియా, ఓన్లీ మెట్ల మీద నడపమని చెప్తున్నారు. ఇవ్వండి, ఇక్కడ ఎగిరిపోతుంది. ఫుడ్ ఇస్తున్నారు, ఇదిగోండి. అందరు ఫుడ్ పెడితే వచ్చినాయి, నాకు ఫుడ్ పెట్టకపోయినా వచ్చింది. అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాయి, వీడు చేయి పెట్టాడు కదా వీడి దగ్గర ఫుడ్ ఉందేమో అని. నాకు గోర్లు ఉంటుంది. ఆడిని ఫుడ్ అడుగుతాను, ఆడి దగ్గర ఉంది, అది పెడతా నేను. ఫోటో కావాలా? వీడియో ఉండను. సారీ రా, పండుకో. ఇవి సినిమాలో చూపిస్తారు కదా, డ్రగ్స్ ఇచ్చిన ర్యాబిట్స్. కళ్ళు రెడ్గా అయిపోయినాయి, వీళ్ళు కూడా డ్రగ్స్ ఇస్తున్నట్టున్నారు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కళ్ళు అయితే నిజంగా చాలా చెర్రీలానే ఉన్నాయి, ఫుల్ ఆన్ రెడ్, చాలా బాగున్నాయి. ఇవి ఏ జాతికి చెందిన ర్యాబిట్స్? హలో హలో, I love you. I love you. I love you. Hello. Hello. Tejuka. ఐ లవ్ యూ టూ చెప్తుంది వర్డ్. ఇందాక వీటికి రింగ్స్ చూసాం కదా, ఇదిగోండి ఈ రింగ్స్ అంట, మేల్ ఫీమేల్, అండ్ వాటి డిఎన్ఏ ప్యాటర్న్స్, అంటే ఆ డిఎన్ఏ ప్యాటర్న్స్ బట్టి వాళ్ళు ఆ రింగ్స్ పెట్టారంట టు ఐడెంటిఫై ఏది ఏ జాతికి చెందింది ఏంటి అని. అదన్నమాట. అన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి రెడ్ ఉంది, కొన్నిటికి పర్పుల్, సిల్వర్, గోల్డ్,
చాలా రకాలుగా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ లేక్ ఉంది, ఆ లేక్ దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత రిటర్న్లో వెళ్ళేటప్పుడు అక్కడ సారీ ఇట్స్ ఏ రివర్. అందరూ స్టోన్స్ మీద వాక్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఇలాగ వాటర్ ఫాల్ దగ్గర నేను నడిచి కింద పడి 2 days ఉండే నొప్పి. అది ఇక్కడంతా పడకుండా ట్రై చేస్తా. Hi. So this is the end of this Nisargama video and this course series. We'll meet in the next video.